హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి తోడుకోడళ్ళు. ఈరోజు అక్కలు లేకుండా నేనే ఇంట్రడక్షన్ చెప్తున్నాను ఏంటో అనుకుంటున్నారా. ఈరోజు పిల్లలకు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందండి. సాటర్డే ఎప్పుడో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సాటర్డే వీళ్ళకు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారు. ఇంకా బావగారు అక్క పిల్లలు అందరూ వెళ్ళారు. ఇంకా కృత్వి కూడా చిన్నోడు కూడా వెళ్ళిపోయాడు వాళ్ళతో పాటు వెళ్తాను అని చెప్పేసి. ఇంక ఇప్పుడు టైం అయితే టిఫిన్లు చేసేసి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారు. ఇంక ఇప్పుడు లంచ్ చేయాలి. నార్మల్గా అక్క ఉంటే అక్క నేను ఇద్దరం మాట్లాడుకొని ఏం చేయాలనేది డిస్కస్ చేస్తూ ఉంటాము. ఇంకా అక్క లేదు కాబట్టి నేనే ఇంకా ఫ్రిడ్జ్లో ఏముంటే అవి చూసేసి వంట చేయాలి. అక్కకి ఇందాకనే కాల్ చేసి అడిగాను అనమాట, వస్తున్నారా ఏంటి అక్క అయిపోయిందా అని. ఇంకా అవ్వలేదు, పిల్లలు చాలా మంది ఉన్నారు అన్నారు. ఇంకా అందుకే వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి పిల్లలకి ఆకలిస్తుంది కదా, అందుకే ఏదో ఒకటి వండేద్దాం అనుకుంటున్నాను. ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూసి లంచ్ ఏం చేయాలనేది చూద్దాము. ఇంకా లంచ్ లోకి అయితే దొండకాయలు ఉన్నాయి. ఇంకా దొండకాయలు ఫ్రై చేసేసి పప్పుకి వేద్దాము అనుకుంటున్నాను. ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి నాన్ వెజ్ కూడా ఏమి ఉండదు, ప్యూర్ వెజ్జేను. ఇంకా అందుకే పప్పు అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారని పప్పు కోసం వేసేస్తున్నాను. పప్పు మందంగా కాకుండా పలుచగా చేద్దాము అనుకుంటున్నాను. పలుచగా చేశారంటే కొంచెం పిల్లలు కూడా బాగా ఇష్టంగానే తినేస్తారు. మందంగా అనుకోండి పప్పు అంతగా ఇష్టపడరు ఇంట్లో కూడాను. అందుకే పలుచగా పప్పు వేసేసి అందులోకి దొండకాయలు ఫ్రై చేద్దాము అనుకుంటున్నాను. అన్నం కూడా పెట్టేశాను. పప్పు కొన్నిసార్లు ఎంత కుక్కర్లో పెట్టినా ఎన్ని తక్కువ వాటర్ వేసినా పొంగిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా స్టీల్ ఏమన్నా పప్పులో వేసేసామనుకోండి పప్పు పొంగకుండా లోపలే ఉడికిపోతుంది. పప్పు అస్సలు బయటికి పొంగదు. చూడండి, నేను ఇప్పుడు ఈ పప్పులో వాటర్ కూడా కొన్ని వేసుకున్నాను, అయినా పొంగిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. అందుకే ఈ స్పూన్ అయితే వేసేస్తున్నాను. స్పూన్ వల్ల ఏమీ కాదు, స్పూన్ మళ్ళీ ఉడికిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. పప్పుకి అయితే పొయ్యి మీద పెట్టేశాను. పప్పు ఉడికే లోపల మనం వెళ్ళి దొండకాయలు కట్ చేసేసుకుందాం. దొండకాయలు కట్ చేసే లోపల పప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది. అలాగే అన్నాన్ని కూడా పెట్టేశాను, అన్నం కూడా అయిపోతుంది. పప్పుకి అయితే పెట్టేసాం కదా, ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ లో దొండకాయలు ఉన్నాయి. ఈ దొండకాయలతో దొండకాయ పచ్చడి చేద్దాము అనుకుంటున్నాను. పప్పు ఒకటే ఏం తింటారు, అందుకే పచ్చడి కూడా చేద్దాం అనుకుంటున్నాను. పచ్చడి పప్పు అయితే ఇష్టంగా కూడా తింటారు పిల్లలకి పచ్చడి అన్నా కూడా బాగా ఇష్టంగా తింటారు. మాకు కూడా రోట్లో చేసిన దొండకాయ పచ్చడి అంటే మాకు కూడా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. అందుకే దొండకాయ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను. దొండకాయలను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ మార్కెట్లో ఏమేమి వేసుంటారో ఏమో, ఆ వెజిటబుల్స్ పైన ఏమేమి పడుంటాయో కదా, అందుకే కాయలను అయితే శుభ్రంగా కడుక్కుందాము. ఇదిగోండి దొండకాయలు కూడా శుభ్రంగా కడిగేసుకున్నాము. ఇవన్నీ 1/2 kg దొండకాయలు. ఈ దొండకాయలు అన్నీ ఇప్పుడు పచ్చడి చేస్తే ఒక పూటకు సరిపోతుంది ఇంట్లో అందరికీ. పప్పునైతే పొయ్యి మీద పెట్టేసాము, అన్నం కూడా అయిపోతుంది. ఇంక ఇప్పుడు ఆ పప్పు ఉడికే లోపల దొండకాయలు కూడా కట్ చేసేసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు దొండకాయలు కట్ చేసేసుకొని మళ్ళీ పప్పుకి వేసాము అనుకోండి లేట్ అయిపోతుంది కదా, అందుకే ఫస్ట్ అయితే దొండకాయలు కట్ చేసేసుకున్నాను. ఆ లోపు పప్పుకు కూడా పెట్టేసాము. ఇంకా పిల్లలు వచ్చారంటే ఆల్రెడీ లంచ్ టైం అవుతుంది కాబట్టి త్వరగా చేసేయాలి వంట కూడా. ఈరోజు పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి లేట్గా లేసి టిఫిన్ చేసి ఇంట్లో పనులు చేసుకొని దీపాలు పెట్టేసుకొని ఇంకా అక్క వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. ఇంత టైం అయిందనమాట. ఇప్పుడు స్కూల్ లేకపోతే ఇలాగే ఉంటుంది. స్కూల్ ఉన్నిందంటే పొద్దున్నే లేసేస్తాం, పొద్దున్నే పనులు అన్నము కర్రీ అన్నీ అయిపోతాయి అనమాట. ఇంకా స్కూల్స్ లేవంటేనే లేట్ అవుతూ ఉంటుంది. స్కూల్స్ ఉన్నాయంటే త్వరగా వంటలు అన్నీ చేసేస్తాం కాబట్టి పిల్లల బాక్సుల కోసం త్వరగా అయిపోతాయి. ఇంకా పిల్లలు స్కూల్ లేదంటే అవుతుందిలే నిదానంగా చేసుకుందాం అన్నట్టు ఉంటాము. ఇంకైతే ఈరోజు సాటర్డే కాబట్టి మధ్యాహ్నం వరకు అన్నం ఏం తీసుకోము, మధ్యాహ్నం తర్వాతనే తీసుకుంటాము. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ 12:30 అయిపోతుంది. ఇంకా వంట అయితే కాలేదు, ఆకలిస్తుంది. ఇంకా బాగా నిన్న ఊరు నుంచి సపోటాలు తీసుకొచ్చారు, తోట దగ్గర అమ్ముతూ ఉన్నారంట. ఫ్రెష్గా కనిపించాయని సపోటాలు తీసుకొచ్చారు. సపోటాలు అయితే చిన్నగా ఈ సైజులోనే ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉన్నాయి, స్వీట్ బాగున్నాయి. కాయలన్నీ చాలా వరకు తీసేసాను, మంచి కాయలన్నీ ఇన్నే అయ్యాయి. ఇవైతే ఫ్రైకి అయితే అస్సలు సరిపోయేటి కావు, ఎలాగో పచ్చడికే కాబట్టి సరిపోతాయి ఒక పూటకైనా. ఫ్రై అయితే అసలు సరిపోవు. చూడగానే సగం పండిపోయాయి అనమాట. మొన్న నైటే తెచ్చాము కానీ అప్పటికే పండిపోయి ఉన్నాయి. ఒకవైపు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యి దొండకాయలు ఫ్రై అయ్యి మళ్ళీ టమోటాలు అన్ని ఎంచుకునేసరికి టైం పడుతుంది కాబట్టి ఒకవైపు అయితే పచ్చిమిరపకాయలు పెట్టేసి ఇంకోవైపు దొండకాయలు పెట్టేశాను. ఈ దొండకాయలు ఫ్రై అయ్యే లోపల పచ్చిమిరపకాయలు టమోటాలు అన్ని ఫ్రై చేసేసుకోవచ్చు. ఆల్రెడీ లంచ్ టైం అవుతుంది కాబట్టి పిల్లలు ఎప్పుడు స్కూల్లో పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అవి తీసేసుకొని టమాటాకాయలు చింతపండు వేసేసుకుందాం. ఇప్పుడు అదే పెనులోకి 2 టమోటాలు నిమ్మకాయ సైజంతా చింతపండు వేసేసుకొని ఇవి కూడా మగ్గబెట్టేసుకుందాము. దొండకాయలు మగ్గే లోపల టమోటాలు కూడా మగ్గిపోతాయి, వెంటనే ఇంకా దంచేసుకోవచ్చు. రోట్లనే కాబట్టి వేడి చల్లార్చిన అవసరం కూడా లేదు కాబట్టి ఇవి మగ్గిపోతానే దంచేసుకోవచ్చు. దొండకాయలు మగ్గడానికి టైం పడుతుంది కానీ ఇవైతే త్వరగానే మగ్గిపోతాయి.
పచ్చడికి అయితే టమోటాలు దొండకాయలు రెండు మగ్గిపోతున్నాయి. ఇంక ఈలోపు ముందైతే పప్పు పెట్టుకున్నాం కదా, పప్పు కూడా ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు పప్పుకు మెదిపేసుకుందాము. పప్పు అయ్యే లోపల అవి కూడా ఫ్రై అయిపోతాయి. ఇంకా పచ్చడి చేసుకోవడమే. చెప్పినట్టు పప్పులో మనం ముందైతే స్పూన్ వేసుకున్నాం కదా, దానివల్ల ఓన్లీ కుక్కర్ మీద చెమ్మ తగిలింది అంతేగాని పొంగలేదు. పప్పు కూడా చక్కగా ఉడికిపోయినట్టుంది. స్పూన్ అడుపు వేసుకుందాము. స్పూన్ వేయడం వల్ల ఏమాత్రం పప్పు కూడా పొంగలేదు. ఇంకా పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. దీని అయితే మెదిపేసుకొని పోపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పప్పు అయితే దుద్దేసుకున్నాను అనమాట. పప్పు దుద్దేసుకునే లోపల దొండకాయలు కూడా ఫ్రై అయిపోయాయి. దొండకాయలు టమోటాలు అన్ని ఫ్రై అయిపోయాయి. ఇంకా పప్పు పోపు పెట్టేసి పచ్చడి కూడా దంచేసుకుందాము. దొండకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, అదే పెనుగులో ఇప్పుడైతే పప్పు పోపు పెట్టేస్తున్నాను. పప్పు దిద్దేసుకునే లోపల దొండకాయలు కూడా మంచి ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఇందులో అయితే టమోటాలు కూడా మగ్గిపోయినాయి. టమోటాల్లో జీలకర్ర వేసాను, అదైతే చూపించలేదు. జీలకర్ర కూడా వేసేసుకుని వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఈ కొంచెం చల్లారేంత వరకు పప్పు అయితే పోపు పెట్టేసుకున్నాము. ఇక పప్పులో వేసిన వాటరే పప్పుకు సరిపోతున్నాయి. మధ్య రకంలో మంచిగా వచ్చిందనమాట పప్పు, పల్చగా లేకుండా అలా చిక్కగా లేకుండా. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేసేద్దాం అందులోకి. ఇదే పోపులోకి నేనైతే కొత్తిమీర కూడా వేసుకుంటాను. కొత్తిమీర లాస్ట్లో వేయడం కంటే పోపులో వేస్తే దాని స్మెల్ మంచిగా తెలుస్తుంది అనిపిస్తుంది. అందుకే మేమైతే పోపులోనే వేసుకుంటాము కొత్తిమీర. ఈ ఆనియన్లు అన్నీ కూడాను మంచిగా వేగిన తర్వాత పప్పు పోసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. పప్పుకైనా దేనికైనా పోపులో ఉండి టేస్టే వేరు. పోపు మంచిగా అయితే కర్రీ కూడా మంచిగా వస్తుంది అనమాట. కూర కొంచెం అటు ఇటు ఉన్న పోపు మంచిగా వేగి పోపు మంచిగా పెట్టామంటే మాత్రం కర్రీ సూపర్ టేస్ట్ వస్తుంది. పప్పుకి అయితే పోపులోనే ఉందండి. పప్పు కొంచెం మాడిపోయినా పప్పు స్మెల్ మొత్తం మాడిపోతుంది. పప్పు టేస్ట్ కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది. అందుకే పోపు మాడకుండా అలా ఫ్రై కాకుండా మంచిగా చూసుకుంటూ ఫ్రై చేసుకొని పెట్టుకుంటే మంచి స్మెల్ మంచి టేస్ట్తో పప్పు సూపర్గా ఉంటుంది అనమాట. పప్పు కూడా పోపు పెట్టేశాను. పప్పు కూడా అయిపోయింది. ఇంకా పచ్చడి దంచేసుకుందాము. ఇది చూడండి, పప్పు కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు పచ్చడి దంచేసుకుందాము వెళ్ళి. ఇంక ఇప్పుడైతే పచ్చడి కూడా దంచేసుకుంటున్నాను. రోకలు కూడా శుభ్రంగా కడుక్కునేసాము ముందే. ఎప్పటికప్పుడు దంచిన వెంటనే క్లీన్ చేసేసుకుంటాము. ఇంకా ఇప్పుడు ముందుగా అయితే పచ్చిమిరపకాయలు, సాల్ట్, అలాగే ఎల్లుల్లిపాయలు వేసి దంచేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు దంచుకునేటప్పుడు కొంచెం చూసుకొని దంచుకోవాలి, లేదంటే కళ్ళల్లో చిట్లేస్తాయి. కళ్ళల్లో పడిందంటే మాత్రం మామూలుగా ఉండదు అసలు పచ్చిమిరపకాయలు ఘాటుకి. అందుకే చూసుకొని దంచుకోవాలి దంచుకునేటప్పుడు. పచ్చిమిరపకాయలు కూడా మెదిగిపోయినాయి. ఈ మాదిరి మెదిగితే చాలు. ఇంకా దొండకాయలు అన్ని వేయాలి కదా. ఇప్పుడైతే దొండకాయలు వేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు అయితే మెదిగినాయి కదా, ఇప్పుడు దొండకాయలు వేసేసుకొని దొండకాయలు మెదిగిన తర్వాత టమోటాలు వేసేసుకుందాము. మీలో ఎంతమందికి రోల్ దంచడం పర్ఫెక్ట్గా వచ్చో కామెంట్ చేయండి. దొండకాయలు కూడా మెదిగిపోయినాయి. ఇప్పుడైతే టమోటాలు కూడా వేసేసుకొని దంచేసుకుందాం. పచ్చడి కూడా అయిపోయింది అనమాట. ఇట్లా కచ్చా పచ్చగా ఉంటేనే పచ్చడి కూడా బాగుంటుంది. ఇంకా అక్క వాళ్ళు కూడా మాటల్లోనే వచ్చేసారు. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత తినేయడమే. పచ్చడి అంతా చక్కగా మెదిగిపోయింది. ఇప్పుడైతే ఆనియన్ వేసేసుకొని దంచేసుకుందాం. ఆనియన్ మొత్తం మెదిగిపోకుండా కచ్చా పచ్చాగా దంచుకుంటే పచ్చడిలో టేస్ట్ బాగుంటుంది. పేరెంట్స్ టీచర్ మీటింగ్ పోయి ఇప్పుడైతే వచ్చినాం ఇంటికి. వస్తా దారిలో పనసకాయ కనిపిస్తేనే బాగుందనేసి పనసకాయ తీసుకొని వచ్చాము. అయితే లాస్ట్ టైం పనసకాయ కట్ చేసినాం కదా, కొంచెం వాడిపోయిండే. అందుకే ఈసారి అయితే కొంచెం చూసి పచ్చిగుండేకాయ ఇచ్చాము. ఒకసారి దీన్ని కట్ చేసి లోపల మంచిగా ఉందో లేదో చూద్దాం అనేసి అయితే కట్ చేద్దామని కూర్చున్నాము. పనసకాయ లాస్ట్ టైం కట్ చేయడం తెలియక, కరెక్ట్ వే తెలియక ఎలాగో అయిపోయింది. ఇంక ఈసారి లాస్ట్ టైం ఒక వీడియోలో చూసాము, ఇలా కట్ చేస్తే చక్కగా వస్తుందని చెప్పి ఇంక ఇలా ట్రై చేస్తున్నాము. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి. ఇలా ఫస్ట్ అయితే ఇలా నిలువుగా కట్ చేసుకొని దీన్ని రెండుగా తీసి త్వరగా వస్తుంది అని చెప్పారు వీడియోలో. చూడాలి. ఇంకా 5 నిమిషాలు కష్టపడ్డ తర్వాత ఈ పనసకాయలు అయితే ఇట్లా 2 పార్ట్లుగా తీసాము. ఇంకా వీటిలో నుంచి తొనలన్నీ సపరేట్ చేసేసరికి ఏ టైం అవుతుందో ఏమో. ఇంకా భోజనం చేసేసి అయితే వీటిని తీస్తాము.
ఇప్పుడైతే పిల్లలకు పెట్టేస్తున్నాము. ఫస్ట్ అయితే పచ్చడితో తింటామన్నారు. పచ్చడి పెట్టిన తర్వాత పప్పు వేసి పెడతాము. పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిన 1 month కి ఎగ్జామ్స్ పెట్టేశారు. అమ్మాయి అయినా బెటర్, ముందు నుంచి అదే స్కూల్ కాబట్టి మంచిగా చదివింది. బాబునైతే ఈ ఇయరే స్కూల్ చేంజ్ చేయడము. ఆయన కూడా మంచిగానే రాశాడంట ఎగ్జామ్స్ కూడా. టీచర్ కూడా మంచిగా చెప్పిందంట. మమ్మీ ఇంతకీ పచ్చడి ఎట్లుంది? సూపర్. ఇవి అయితే పడుకున్నాడు. రావడం ఇంకా కార్లో వెళ్ళారు కదా, పడుకున్నారు. కార్ ఎక్కంగానే నిద్ర వస్తుంది వానికి. ఇంక వస్తూనే నిద్రపోయాడంట. మధ్యాహ్నం భోజనాలు అన్ని అయిన తర్వాత కొద్దిసేపు అయితే పడుకున్నాము. అంతవరకు కుర్తివి కూడా లేయలేదు. ఇంకా మేము కూడా కొద్దిసేపు పడుకున్నాము. లేచి చూసేసరికి ఒకటే ముబ్బులు అనమాట. ఇంకా బయటకు వచ్చామో లేదో ఒకటే వర్షము, మొత్తం చీకటి అయిపోయినట్టు అయిపోయింది ఇప్పటికే. ఇంక ఇప్పుడు వీళ్ళైతే గొడుగులు తీసుకొని లోపలే ఆడుతున్నారు. బయట అయితే బాగా వర్షం పడుతుంది అనమాట. ఇప్పుడైతే టైము 4 అవుతుంది. బాగా ఎండ ఉండింది, ఉన్నట్టుండి ఒకటేసారి ముబ్బులు. ఇంక సారీ అయితే ఈడాడ వర్షం పడట్లేదని వర్షంలో తడుస్తానన్నాడు. వర్షంలో తడవద్దు నాన్న అని చెప్పేసరికి ఆడ పడుతుంటే వర్షం ఆడికెక్కి వర్షంలో తడుస్తున్నాడు. ఎంత చెప్పినా వినరు వర్షంలో తడసాలంటే. గాలి వచ్చిందనుకో ఎగిరిపోతుంది నాన్న. పిల్లలు ఉన్నారు, ఏం అతి చేస్తారు. పడిపోయింది. వీళ్ళైతే ఇంక ఈడే ఆడుతున్నారు. కొద్దిసేపు ఆడుతున్నారు కదా అని చెప్పి మేము కూడా ఈడే కూర్చొని ఉన్నాం. వర్షానికి గాలి వస్తే పైకి పడుతుంది రా. గొడుగులతో ఆటం అయిపోయి ఇంకొక గుర్రాలు ఎక్కేసినారు. చెరొక గుర్రము ఆటం అయిపోయింది. ఇంకా గొడుగులతో గుర్రాలు ఎక్కిండ్రా. ఈ గుర్రాలు ఎక్కించారు, ఒక రాజు అయినట్టు ఫీల్ అయిపోతా అంటారు. ఇంక వీళ్ళు ఒకదాని తర్వాత ఒకటి పార్కింగ్ లో ఉన్న వస్తువులు అన్నిటితోనూ ఆడేస్తున్నారు. ఈ వర్షం అయితే తగ్గేలా లేదు, ఫుల్ పడుతుంది అనమాట వర్షము. అసలు గ్యాపే ఇవ్వట్లేదు. ఇప్పుడు 1/2 hour నుంచి పడుతూనే ఉంది. ఇంకా వీళ్ళ కోసం అయితే ఏదో ఒక స్నాక్స్ చూడాలి. ఇంక ఈరోజు స్నాక్స్ కింద పనసకాయ తెచ్చారు కదా, పొద్దున్నే దాన్ని అయితే తీసాము. ఇంక ఈ పనసకాయలు ఇప్పుడు స్నాక్స్ కింద ఇచ్చేస్తున్నాము. నాన్న తీసుకోనా. అకృతి అయితే పనసకాయ తినలేండి, వాడు అందుకే యాక్షన్ చేస్తున్నాడు. సారీ, నువ్వు తిని చెప్పు ఎలా ఉందో. నచ్చిందా పనసకాయ? తినేసేయి మరి మొత్తం. వర్షం పడి వెళ్ళిన తర్వాత పిల్లల్ని తీసుకొని కొద్దిసేపు బయటకు వచ్చాము. వాళ్ళు కూడా ఆడుకుంటూ ఉంటారు. కొద్దిసేపు తిరిగినట్టు అవుతుంది కదా, వర్షం పడింది, చల్లగా ఉందన్నమాట బయట. ఆ పిల్లలు అయితే వాటర్ వస్తే దాంట్లో రాళ్ళేసుకుంటూ ఆడుకుంటారు. ముందు పక్క వాటర్ అయితే ఫుల్ ఆగిపోయినాయి, స్విమ్మింగ్ ఫుల్ లాగా ఉన్నాయి. వీళ్ళు చూడండి రాళ్ళేసుకుంటా ఆడుకుంటున్నారు. మేము కూడా చిన్నప్పుడు అట్లనే ఆడుకుంటాం అంటే, మేము వాటర్ నిలబడితే రాళ్ళేసుకుంటా. ఇప్పుడైతే మా పిల్లలు ఆడుకుంటారు. వీడైతే ఇందాక నేను వాటర్లో పడిపోతా దిగను అన్నాడు, కానీ ఇప్పుడైతే వాళ్ళన్న ఆడడం చూసి వాడు కూడా ఆడుతున్నాడు. ఈడంతా గుంత ఉంటుంది, ఆ గుంతలో వాటర్, ఇక్కడంతా గుంత ఉంటుంది, గుంతలో వాటర్ నిలబడితేను దాంట్లో రాళ్ళు వేస్తున్నారు. ఏ రాయి ఎంత దూరం వెళ్తుందా అని చెప్పి ఆడుతున్నారు అనమాట. అట్లా వేయాలా? ఈ వర్షానికి నిమ్మ చెట్టు కాస్త ఇంకొంచెం కిందికి పడిపోయింది. ఇంకా వర్షాలన్నీ తగ్గిన తర్వాత, అలాగే ఈ కాయలన్నీ అయిపోయాక ఇంకా పైకన్నా కట్టాలి. కాయలు అయితే ఈ సైజులోనే వస్తే బాగా వస్తున్నాయి, కానీ కాయలు ఇంకా ఇప్పుడు అయిపోతున్నాయి, మళ్ళీ పూతలు కూడా వస్తున్నాయి. ఇంక ఇవంతా అయిపోయిన తర్వాత కొంచెం అంతా క్లీన్ చేయాలి. మళ్ళీ ఇంకా వర్షాలు పడ్డాయి అనుకో పాములు వచ్చేస్తాయి అన్నమాట. ఇవైతే ఈ కొమ్మకే బాగా రావడం వల్ల మొత్తం వాలు పడిపోయింది అనమాట చెట్టు మొత్తము. ఇవి చూసారు, అంత హైట్ ఉంది, కొమ్మలు మాత్రం ఇట్లా కిందికి పడిపోయాయి వేటి వల్ల. రండి ఇంకా లోపలికి వెళ్దాం. రండి. సారీ, లోపలికి వెళ్దామా? రండమ్మా, ఇంకా పోదాం రండి. అయిపోయిందా ఆడము? అయిపోయింది. ఇంకెళ్దామా లోపలికి? వెళ్దాం బాండి, నేను హ్యాండ్ వాష్ చేసేసుకున్నా. ఇంక వీళ్ళకి కూడా వీడు చూడండి బట్టలు అంతా ఎట్ట పూసుకున్నాడు ఏమో. ఇంక ఇదంతా హ్యాండ్ వాష్ చేపించేసి సాయంత్రం పడుకునే ముందర స్నానం చేపించి డ్రెస్ ఒక్క రవ్వు కూడా ఉంటుంది. నువ్వు పెద్దగా ఉన్నావు కదా నాన్న, అందుకే నీకు అంటాను. చిన్నోడు కదా వాడు. అంటే వాడికి తెలీదా? నాకు తెలుసా? నీకు తెలుసు, నువ్వు పెద్దగా ఉన్నావు కదా. నువ్వు హ్యాండ్ వాష్ కడుక్కున్నావా? నువ్వు గుడ్ బై. వెళ్దామా లోపలికి? వెళ్దామా ఇంకా?
ఇంకా ఈ రోజు ఈవినింగ్ వర్షం పడింది కదా, పిల్లలు అయితే న్యూడిల్స్ కావాలని న్యూడిల్స్ అలాగే మంచూరియా తెప్పించుకున్నారు. ఇంక ఇవైతే తింటున్నారు. ఇప్పుడు టైం కూడా 7 అవుతుంది. ఇంకా డిన్నర్ ఏం చేస్తారో ఏమో చూడాలి. ఇంకా చందు ఇంకా శౌర్యకి అయితే న్యూడిల్స్ తెప్పించుకున్నారు. ఇంకా కృత్వి అయితే మంచూరియా తెప్పించుకున్నాడు. ఇంకా వాడు ఏం తింటాడు ఈ మంచూరియా స్పైసీకి చూడాలి. బాగున్నాయి మమ్మీ. ఎప్పుడు నార్మల్గా అడగరులే పిల్లలు, ఎప్పుడు బయట నుంచి తెప్పిమని ఎప్పుడు అడగరు. ఇంక ఈరోజు వర్షం పడింది, అందులోనూ హాలిడేస్ కాబట్టి అడిగారు. తినకుండా ఆడుతున్నావు, నువ్వు తినవా? ఒక్కడు తింటున్నాడు, కొన్ని వాటర్ తాగుతున్నాడు. ఇంక ఇవన్నీ తిన్న తర్వాత పిల్లలు డిన్నర్ ఏం చేస్తారో వాళ్ళని బట్టి, వాళ్ళు అడిగేదాన్ని బట్టి వాళ్ళు తింటారో తినరో చూసి డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఇది ఈ రోజు ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలిరా శౌర్య చందు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. See you tomorrow. బాయ్ బాయ్.